ఫ్రెండ్స్ చాలామంది పెట్ లవర్స్ స్ట్రీట్ డాగ్స్‌కి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా! యూజువల్‌గా నేను కూడా ఆహ్, డాగ్స్‌కి స్ట్రీట్ స్ట్రీట్ డాగ్స్ ఫుడ్ ఇస్తా ఉంటానండి. యాక్చువల్‌గా నాకున్న తక్కువ టైంలో కొంచెం స్ట్రీట్ డాగ్స్ ఇష్టంగా తినడానికి ఫుడ్ ఫాస్ట్‌గా ఎలా చేయాలి అనేది ఆలోచించి అప్పుడప్పుడు ఇలా చేస్తా ఉంటాను. ఫస్ట్ రైస్ తీసుకొని ఒక స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేస్తున్నామండి. తర్వాత ఇంకొక బౌల్‌లో చికెను అంటే బాగా చిన్న పీసెస్ లాగా చేసేసి దాంట్లో జింజర్ గార్లికు, సాల్టు, చిల్లీ పౌడరు, కొంచెం పసుపు మొత్తం కలిపేసి వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేశామండి. ఇంకో స్టవ్ మీద రైస్ బాయిల్ అవుతుంది. ఆ! యాక్చువల్‌గా ఆహ్, చికెను బాగా కుక్ అయిపోయిన తర్వాత అంటే చికెన్‌ని బాగా కీమాలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేయించామనమాట. ఇంకా ఇలా రైస్ ఉడికిపోయిన తర్వాత ఫుల్ పూర్తిగా కుక్ అయిపోవాలి. లైక్ గ్రేవీలాగా అయిపోవాలనమాట. అప్పుడు ఆ రైస్‌నంతా కొంచెం వేడి చల్లారే వరకు ఆగి, తర్వాత ఈ చికెన్ తీసుకొచ్చి ఆ రైస్‌లో కలిపేసామండి. అంటే 2 ఇక్కడ టైమ్ సేవ్ అయ్యింది చాలా వరకు. అంటే 2 ఒక స్టవ్ మీద రైసు, ఒక స్టవ్ మీద కర్రీ పెట్టేసాము. 2 కుక్ చేసేసిన తర్వాత 2 కలిపి ఒక బౌల్‌లో మిక్స్ చేసేసి దాన్ని ఫ్యాన్ కింద ఆరపెట్టేసాం ఫ్రెండ్స్. సో, చాలా త్వరగా ఆహ్, కంప్లీట్ అయిపోయిందనమాట. ఇలా కొంచెం మరీ ఎక్కువ థిక్‌గా లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసాం ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేసి దాన్ని చక్కగా చల్లార్చి ఆహ్, 2 బకెట్స్‌లో ప్యాక్ చేసి స్ట్రీట్ డాగ్స్‌కి ఇచ్చాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇష్టంగా తిన్నయి. మాక్సిమం తక్కువ టైంలో త్వరగా వాటికి ఇష్టంగా ఎలా తయారు చేయాలి అనేది మీలో ఎవరైనా స్ట్రీట్ డాగ్స్‌కి ఫుడ్ ఇలా ఇస్తా ఉంటే ఇలాగ కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. థాంక్ యూ.